ప్రముఖ సామాజిక కార్యకర్త గంకల రాజు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం జీవీఎంసీ 97వ వార్డు చిన్నముసిరివాడలో మగనంగా జరిగాయి. ముందుగా చిన్నముసిరివాడ కోడెల్లో పేదలకు అల్పాహారం ఏర్పాట్లు చేసి అంబేద్కర్ పట్ల తనకున్న కృతజ్ఞతా భావాన్ని గంకల రాజు వెల్లడించారు. అనంతరం సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్ మీ రాజు గంకల 135 జయంతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఈరోజు మన జయంతికి సెలబ్రేట్ చేస్తూ వచ్చిన వేదికకి పెద్దలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి, నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. మన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తొలి వ్యక్తి, మన ఇండియన్ ఒక నాయకుడు. అలాగే మన పేదవాళ్ళకి, మోగ భాషలో ఉన్న వాళ్ళందరికీ ముఖ్యంగా నాయకుడిగా వచ్చి ప్రజలందరికీ ఒక సంవిధానం అనేది ఏర్పాటు చేసి అందరూ ఒకటే అని, ఆడ మగ భేదభావం లేకుండా అందరూ ఒకటని మనకి తెలియచేసింది మన నాయకుడు. ఒక 32 డిగ్రీలు తీసుకున్న నాయకుడు, ఇండియన్ 9 భాషలు మాట్లాడే మన భీమ్రావ్ అంబేద్కర్ గారికి మన ఇండియన్ రూల్స్, సంవిధానానికి ఎన్ని రాజ్యాంగం రాసింది ఏకైక వ్యక్తి. ఈ రాజ్యాంగాన్ని 135వ జయంతి సందర్భంగా అందరికీ నేను తెలియచేసేది ఏంటంటే, ఈ ఒక రోజు కాదు ఆయన గురించి మనం చెప్పుకోవడానికి. ఆయనకి మనం చెప్పుకోలే అంతే, ఆయన అంత పెద్దవాళ్ళు మనం కాదు. ఈ జనాభాలో అందరూ కలిసి ఆయన గురించి ప్రతి ఒక్క రోజు ఈ సందర్భాన్ని తీసుకొస్తారని, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క పర్సన్ పోరాడతారని చెప్పేసి ఈ మన జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్క రోజు ఆయన దృష్టిలో అందరికీ ఇది తెలియచేస్తూ, ఇక్కడ మన అంబేద్కర్ గారికి చాలా చాలా ముఖ్యంగా ఏంటంటే, చదువుకు లేని వాళ్ళ పిల్లలకి, పేదవాళ్ళకి చాలా అండగా ఉండి ముందుకి ఒక గుణపాఠంగా ముందుకు వెళ్తూ చాలా పేద పిల్లలందరికీ ఒక సపోర్ట్గా ఉన్నారు. చట్టం అనేది ఏంటంటే ఎవరు పట్టించుకోకుండా కింద స్థాయిలో ఉన్నవాళ్ళు, దళితులకి ఉన్నవాళ్ళకి ఎవరు కూడా అందులో లేకపోతే మన నాయకుడు బాబారావు అంబేద్కర్ గారు వచ్చి అందరూ మోగ భాషలో ఉంటే ఈయన నేను ఉన్నాను, ఈయనకి మన కింద నుంచి రండి